ప్రపంచంలో ఎన్నో సరిహద్దు వివాదాలు ఉన్నాయి. కానీ 75 సంవత్సరాలకు పైగా రెండు అణ్వాయుధ దేశాల మధ్య తీవ్రమైన ఉద్రిక్తతకు కారణమైన ప్రాంతం ఒక్కటి ఉంది. అదే పీఓకే. పీఓకే అంటే పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్. కానీ పాకిస్తాన్ మాత్రం దీనిని ఆజాద్ జమ్మూ అండ్ కాశ్మీర్ అంటుంది. ఈ ప్రాంతం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి. అది 1947వ సంవత్సరం బ్రిటిష్ పాలన ముగిసింది. పాకిస్తాన్, భారత్ అనే రెండు దేశాలు ఏర్పడ్డాయి. కానీ ఒక పెద్ద ప్రశ్న మిగిలిపోయింది. స్వాతంత్రం రాకపూర్వం భారతదేశంలో 560కి పైగా సంస్థానాలు ఉన్నాయి. వాటికి ఇండియాలో చేరాలా, లేదంటే పాకిస్తాన్లో జాయిన్ అవ్వాలా, లేదంటే స్వతంత్రంగా ఉండాలా అనే అధికారం ఇచ్చింది బ్రిటిష్ గవర్నమెంట్ ఇచ్చింది. వాటిలో అత్యంత కీలకమైంది జమ్మూ అండ్ కాశ్మీర్. జమ్మూ అండ్ కాశ్మీర్ని ఆ టైంలో మహారాజా హరి సింగ్ అనే రాజు పరిపాలించేవాడు. ఆయన తొలుత స్వతంత్రంగా ఉండాలని ప్రయత్నించాడు. కానీ పాకిస్తాన్ ఆలోచన మాత్రం వేరేగా ఉంది. పాకిస్తాన్ గిరిజన దళాల సహాయంతో జమ్మూ కాశ్మీర్పై అటాక్ చేయడం స్టార్ట్ చేసింది. 1947 అక్టోబర్ నాటికి పరిస్థితి తీవ్రంగా మారిపోయింది. దాంతో మహారాజా హరి సింగ్ భారత్ను ఆశ్రయించారు. కానీ భారత్ ఒక కండిషన్ పెట్టింది. మేము మీకు సహాయం చేయాలంటే జమ్మూ కాశ్మీర్ని ఇండియాలో విలీనం చేయాలని. దీనికి మహారాజా హరి సింగ్ అంగీకారం తెలిపారు. విలీన పత్రం ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ పై సంతకం చేశాడు. ఈ సంతకం చేసిన తర్వాత ఇండియన్ గవర్నమెంట్ మన మిలిటరీని శ్రీనగర్కు పంపించింది. భారత్ పాకిస్తాన్ మధ్య తీవ్రమైన యుద్ధం జరిగింది. ఈ యుద్ధంలో దాదాపు ఇండియా పైచేయి సాధించింది. మరియు శ్రీనగర్ వరకు పాకిస్తాన్ మిలిటరీని రాకోకుండా తరిమికొట్టింది. సో ఇదే టైంలోనే ఇండియన్ గవర్నమెంట్, మన అప్పటి ప్రధాని జవహర్లాల్ నెహ్రూ ఒక వ్యూహాత్మక తప్పిదం చేశారు. ఆయన ఆ తప్పిదం చేయకపోయి ఉంటే ఈ పీఓకే అసలు సమస్య ఉండేదే కాదు. ఇండియన్ మిలిటరీ ఎప్పుడో పీఓకేని స్వాధీనం చేసుకొని మొత్తం జమ్మూ కాశ్మీర్ని మన ఇండియాలో భాగంగా కలిపేసేది. కానీ ఆ చారిత్రాత్మకమైన వ్యూహాత్మక తప్పిదం వల్ల ఇప్పటికీ ఆ పీఓకే అలాగే నిలిచిపోయింది. ఇప్పుడు ఇంకొంచెం డీటెయిల్గా తెలుసుకుందాం రండి. ఇండియా పాకిస్తాన్పై పైచేయి సాధిస్తున్న సమయంలోనే జవహర్లాల్ నెహ్రూ యుద్ధాన్ని ఆపేసి ఐక్యరాజ్య సమితి దగ్గరికి వెళ్ళారు. దాంతో రెండు దేశాల మధ్య కాల్పుల విరమణ జరిగింది. ఈ యుద్ధం ఆగేసరికి జమ్మూ కాశ్మీర్లోని చాలా భాగం భారత్ వద్ద, పాకిస్తాన్లో కొంత భాగం మిగిలిపోయాయి. ఈ కీస్ ఫైర్ తర్వాతే నియంత్రణ రేఖ ఏర్పడింది. దీన్నే ప్రస్తుతం మనము లైన్ ఆఫ్ కంట్రోల్గా పిలుస్తున్నాము. లైన్ ఆఫ్ కంట్రోల్లో పాకిస్తాన్ నియంత్రణలో ఉన్న భాగాన్ని మనం పీఓకేగా పేర్కొంటాం. ఇంకొక డౌట్ రావచ్చు, ఇండియన్ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్ ఎందుకు తనదిగా చెప్తుంది? దీనికి చాలా కారణాలు ఉన్నాయి. ఒకటి, ఇన్స్ట్రుమెంట్ ఆఫ్ యాక్సెషన్ అంటే మహారాజా హరి సింగ్ స్వయంగా సంతకం చేసి జమ్మూ కాశ్మీర్ని ఇండియాలో విలీనం చేస్తుందని అధికంగా సంతకం చేసి అంగీకారం తెలిపాడు. సో దానివల్ల చట్టబద్ధంగా జమ్మూ కాశ్మీర్ ఇండియాలో విలీనం అయిపోయింది. వీటికి తోడుగా 1994లో ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్లో ఏకగ్రీవ తీర్మానం చేసింది. దీని ప్రకారం జమ్మూ కాశ్మీర్లో ఉన్న మొత్తం భాగం, అంటే జమ్మూ కాశ్మీర్లో ఉన్న ముజఫరాబాద్ ప్రాంతం మరియు గిల్గిట్ బాల్టిస్తాన్ ప్రాంతం మొత్తం అంతా ఇండియాకే చెందుతుందని ఏకగ్రీవంగా తీర్మానం చేసింది. మనకు తెలుసు 2019లో ఇండియన్ గవర్నమెంట్, నరేంద్ర మోడీ గవర్నమెంట్ జమ్మూ కాశ్మీర్ పునర్వ్యవస్థీకరణ బిల్లుకు ఆమోదం తెలిపి మొత్తం జమ్మూ కాశ్మీర్లో ఉన్న ప్రత్యేక చట్టాలు,
ప్రత్యేక అధికారాలను తొలగించి సంపూర్ణంగా జమ్మూ కాశ్మీర్ని ఇండియాలో విలీనం చేసింది. మరి పాకిస్తాన్ ఏం చెప్తుంది? పాకిస్తాన్ ఈ ప్రాంతాన్ని ఆజాద్ జమ్మూ కాశ్మీర్గా పేర్కొంటుంది. మరియు పీఓకే ప్రాంతం మనకు తెలుసు, పాకిస్తాన్ ఆక్రమణలో ఉంది, పరిపాలన మొత్తం పాకిస్తాన్ కంట్రోల్ చేస్తుంది. ఇది ఇండియన్ గవర్నమెంట్కు స్ట్రాటజిక్గా చాలా ఇంపార్టెంట్ అండి. సో హిమాలయ ప్రాంతంలో ఉన్న ఈ భూభాగం భద్రతాపరంగా మనకు చాలా కీలకం. గిల్గిట్ బాల్టిస్తాన్ గుండా వెళ్ళే చైనా పాకిస్తాన్ ఆర్థిక కారిడార్ సిపెక్లోని కొన్ని భాగాలు ఈ పీఓకే గుండా వెళ్తున్నాయి. దీనికి భారత్ తీవ్రంగా అభ్యంతరం తెలుపుతోంది. ఇది కేవలం స్ట్రాటజిక్ కాకుండా చాలా అనేక భౌగోళిక వ్యవహారాల్లో చాలా కీలకంగా మారింది. ఇది నా అభిప్రాయం ప్రకారం ఈ పీఓకేని భారత్ ఎంత తొందరగా స్వాధీనం చేసుకుంటే అంత మంచిది. ఎందుకంటే ఇది వ్యూహాత్మకంగా భద్రతాపరంగా ఎంతో కీలకమైంది. దీనికి మనం అందరూ సపోర్ట్ చేయాలి. దీనిపై మీ అభిప్రాయం కింద కమెంట్స్లో తెలియజేయండి. ఈ వీడియో నచ్చితే కమెంట్ చేయండి, షేర్ చేయండి మరియు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. జై హింద్.